అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పొటాటో ఫ్రై అయితే చూపించబోతున్నాను. జనరల్గా మనము ఎండికారం యూజ్ చేస్తాం కదా, అయితే పచ్చికారంతో యూజ్ చేసి ఈ పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనకి రైస్లో కలుపుకోవడానికి కూడా బాగా సూట్ అవుతుంది అనమాట. అలాగే పప్పుచారులోకి కూడా బాగుంటుంది. ముందుగా బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని పొటాటో పీల్ చేసుకొని ఈక్వల్ సైజులో అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాన్ని వాటర్ మళ్ళీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా 50% బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. మనము పచ్చికారం కోసము నేను ఇక్కడ పచ్చిమిర్చి నేను రెండే తీసుకున్నానండి, ఎందుకంటే 3 పొటాటోలు మీడియం సైజువి తీసుకున్నాను. దాంతోపాటు అల్లం వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. దాంతోపాటు కొద్దిగా కారం అయితే వేస్తున్నాను, 1 పించ్ కారం వేస్తున్నాను. అవి మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బాండీ పెట్టుకొని తాలింపు వేసుకొని ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి మొత్తం మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ 50% బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసి ఫ్రై చేసుకోండి. పొటాటోస్ అనేవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి. కొద్దిగా సాల్ట్ కూడా వేయండి. మనము బాయిల్ చేసేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాం కదా, ఇంకొక హాఫ్ స్పూన్ ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి మొత్తము పొటాటోస్కి బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోండి. ఇది మనకి రైస్లో కూడా కలుపుకోవడానికి బాగా వస్తుందండి. అలాగే పప్పు చారులోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకోండి. లేకపోతే కొత్తిమీర లేకపోయినా కానీ, మీ దగ్గర కొత్తిమీర లేకపోతే కసూరి మేతిని లాస్ట్లో చల్లుకోండి. నేను కొత్తిమీరని కొద్దిగా ఫ్రై చేయటం కోసం కొద్దిగా ముందుగానే వేసాను అనమాట. ఈ కొత్తిమీర లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటే కొద్దిగా మనకి మసాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. గరం మసాలా కానీ ధనియాల పౌడర్, ఈ రెండు కలిపిన పౌడర్ అండి నా దగ్గర ఉంటుంది. ఇది నేను అన్ని ఫ్రైస్లో వేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది వేస్తే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము బౌల్లోకి తీసేసుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒట్టిది కూడా తినేస్తారంటే అంత బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చేసి మీ కామెంట్ అయితే రాయండి.